దొరబాబు, నాకు దాహంగా ఉంది. మన బాటిల్లో వాటర్ కూడా అయిపోయాయి. ముందు ఎక్కడైనా షాప్ ఉంటే అక్కడ ఆగి తీసుకుందాం. అక్క, తొందరలో తల్లిదండ్రులను చూడబోతున్నానని జాబిలి తెగ సంబరపడిపోతుంది కదా. అవును సూర్యుడు, నెల రోజుల్లో అర్ధపుష్కరం కూడా పూర్తయిపోతుంది. దాంతో తల్లి బిడ్డలకున్న గండం కూడా తొలగిపోతుంది. జ్యోతి, నేను వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకొస్తాను. సరే. అందుకే 30 రోజుల్లో మీ అమ్మా నాన్నలు కలుస్తారు తల్లి అని జాబిలికి చెప్పాను. మంచి పని చేసావక్క. వాటర్ తాగు. థ్యాంక్ యూ. నువ్వు కారులోనే కూర్చో, నేను మనం దిగాల్సిన కాటేజ్కి ఎటు వెళ్ళాలో కనుక్కుంటాను. వాటర్ బాటిల్ తీసుకున్న షాప్ తను అడగపోయారా? అడిగాను. కొత్తగా కట్టిన కాటేజెస్ కాబట్టి తనకు కూడా క్లియర్గా తెలియదంట. ఓ సరే, మరి ఇంకెవరికైనా తెలిసేమో అడగండి. సరే, ఆగు. అక్క, మొత్తానికి నీ కష్టం తీరబోతుంది. ఎన్నో వ్యయ ప్రయాసలు కూర్చి జాబిలిని 6 ఏళ్లు పెంచావు. పాప తల్లిని కలవబోతుందక్క. జాబిల్లి తన తల్లిని కలవడమే కాదు, ఈ తల్లి కూడా తన కూతుర్ని కలవబోతోంది. అంతేకాదు, ఇన్నాళ్ళు తన బిడ్డ పురిట్లోనే దూరం అయ్యిందని, ఈ కన్న తల్లి చనిపోయిందని జ్యోతి ఎంతో బాధపడుంటుంది. ఒకేసారి మేమిద్దరం తనకి ఎదురు పడబోతున్నాం. మిమ్మల్ని చూశాక జ్యోతి ఇన్నాళ్లు పడిన వేదనంతా ఒక్కసారిగా ఆవిరైపోతుంది. సూర్యుడు, నా కూతురికి ఒక మంచి చీర కొనాలి. ఈ ఊళ్ళో ఎవరి దగ్గర బాగుంటుంది? ఆ వెంకటప్పయ్య దగ్గర బాగుంటుందక్క. ఓ 2-3 రోజుల్లో తీసుకెళ్తానక్క. జాబిల్లి కూడా తన అమ్మా నాన్నల కోసం ఏదో ఒకటి కొనాలనుకుంటుంది కదా. చిన్నపిల్ల కదా, తన సంతోషం తనది. సార్ ఒక్క నిమిషం. ఇక్కడ కొత్తగా కట్టిన నర్మదా కాటేజ్కి ఎటు వెళ్ళాలి? కొత్త కట్టారని తెలుసు, కానీ ఆ అడ్రస్ నాకు కూడా తెలియదు. మరి ఎలా తెలుసుకోవాలి? అదిగోండి, అక్కడ ఒక లేడీ ఒక అతను ఉన్నారు కదా. బహుశా వాళ్ళని అడగండి, చెప్తారు. వాళ్ళు ఈ ఊరు వాళ్ళే. సరే అండి. అరే మహేష్, చెప్పండి. ఇక్కడ నర్మదా గెస్ట్ హౌస్ ఎక్కడా? ఇలా స్ట్రైట్ వెళ్ళి రైట్ తీసుకుంటే ఒక 1/2 కిలోమీటర్ వెళ్తే అక్కడే కాటేజ్ ఉంటుంది. సార్ ఇటు రండి. ఇలా స్ట్రైట్ గా వెళ్ళి రైట్ తీసుకుంటే ఒక 1/2 కిలోమీటర్ వెళ్తే అక్కడ నర్మదా గెస్ట్ హౌస్ ఉంటుంది. అవునా? థ్యాంక్ యూ అండి. చెట్టెందుకొచ్చావు? అక్కడ విమానం వస్తుంది. విమానం కోసం ఎందుకు పరిగెత్తుకుంటూ వచ్చావు? మా అమ్మా నాన్న వేరే దేశంలో ఉన్నారని మీకు చెప్పాను కదా, అక్కడి నుంచి విమానంలోనే వస్తారు. మీ అమ్మా నాన్న ఆ విమానంలో వస్తే
నువ్వేంటి ఇక్కడ చూస్తున్నావు? మీ అమ్మా నాన్నని కలవవా? మా అమ్మా నాన్న రావడానికి ఇంకా 29 రోజులున్నాయని మా అమ్మమ్మ చెప్పింది. ఆ విమానంలో మా అమ్మా నాన్న ఉండరు. అలాంటి విమానంలోనే వస్తారని చూస్తున్నానంతే. మీ అమ్మమ్మ అలా చెప్పింది, కానీ వాళ్ళు అదే విమానంలో వస్తే నీకోసం వెతుకుతారు కదా. అవును, వాళ్ళు వెతుకుతూ ఉంటారు. అలా అయితే మీ అమ్మా నాన్న ఈ రోజే వచ్చుంటారు. త్వరగా వెళ్ళు. అవునా? ఇప్పుడు వెళ్తే మా అమ్మా నాన్నని చూడొచ్చా? చూడొచ్చు. వాళ్ళని ఇంటికి తీసుకురావచ్చు. వాళ్ళు తెచ్చిన బొమ్మలతో ఆడుకోవచ్చు. ఆ విమానం ఎక్కడ దిగుతుందో నాకు తెలీదు. నాకు తెలుసుగా. తెలుసా? తెలిస్తే ఎక్కడ దిగుతుందో చెప్పవా ప్లీజ్? చెప్తే మా అమ్మా నాన్న తెచ్చిన చాక్లెట్లు కూడా ఇస్తాను. ప్లీజ్ ప్లీజ్ చెప్పవా? సాంబడి ఇంటి పక్కన పెద్ద ఖాళీ స్థలం ఉంది. విమానం అక్కడే దిగుతుంది. మీ అమ్మా నాన్న వెయిట్ చేస్తూ ఉంటారు. త్వరగా పరిగెత్తు. పిచ్చి జాబిలి. జాబిల్లి, దేనికోసం వెతుకుతున్నావు? తాతయ్య, ఇక్కడ విమానం దిగిందా? మా అమ్మా నాన్న వచ్చారా? విమానం ఎక్కడెందుకు దిగుతుందమ్మా? సాంబడి ఇంటి పక్కన విమానం దిగుతుందని మా ఫ్రెండ్స్ చెప్పారు. ఆ విమానంలో వేరే దేశం నుంచి మా అమ్మా నాన్న వస్తున్నారు. వాళ్ళ విమానం దిగితే ఇంటికి తీసుకుపోదామని వచ్చాను. జాబిలమ్మ, విమానం చాలా పెద్దగా ఉంటుంది. ఇలాంటి చిన్న స్థలంలో సరిపోదు. బస్సులు రైళ్లు ఆగటానికి వేరే స్టేషన్లు ఉన్నట్టు విమానాలు ఆగడానికి కూడా పెద్ద ఎయిర్పోర్ట్ ఉంటుంది. మరి మా ఫ్రెండ్స్ ఎందుకు అలా చెప్పారు? వాళ్ళు నిన్ను ఆట పట్టించడానికి చెప్పుంటారమ్మా. అవునా? మా ఫ్రెండ్స్ నాకు అబద్ధం చెప్పారా? అవునమ్మా. నిజంగా విమానం ఇక్కడ దిగుతుంది, మా అమ్మా నాన్న వచ్చేస్తారని వాళ్ళ కోసం పరిగెత్తుకుంటూ వచ్చాను. నువ్వు జాగ్రత్తగా ఇంటికెళ్ళమ్మా. నేను కాసేపు వెయిట్ చేసాక వెళ్తాను తాతయ్య. సరే అమ్మా, జాగ్రత్త. రారా.